రాజోరి, పూంచ్, కతువా జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఈ సీజన్లో తొలిసారి త్రికూటా పర్వతాల్లో మంచు కురవడంతో వైష్ణోదేవి యాత్రను అధికారులు రద్దు చేశారు. రాంబన్, దోడా, కిష్తవాడ్, పూంచ్, రాజోరి, ఉద్దంపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రహదారులపై పేరుకుపోయిన మంచును భారీ యంత్రాలతో సిబ్బంది తొలగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు జమ్మూ కశ్మీర్ సర్కార్ జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. దీంతో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇక శ్రీనగర్ కు రావాల్సిన 20 విమానాలు కూడా రద్దయ్యాయి. మనం స్క్రీన్ పై చూడవచ్చు, మంచు వర్షంలా కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో రాజోరి, పూంచ్, కతువా జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు దినంగా ప్రకటించిన పరిస్థితి. ఈ సీజన్లో తొలిసారి త్రికూట పర్వతాల్లో మంచు కురవడంతో అటు వైష్ణోదేవి యాత్రను కూడా అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మనం స్క్రీన్ పై చూస్తున్నాం, వైష్ణోదేవి ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున మంచు పేరుకుపోతున్న దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. ఇక రాంబన్, దోడా, కిష్తవాడ్, పూంచ్, రాజోరి, ఉదంపూర్ జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. ప్రకృతి శోభనైతే అక్కడ తలపిస్తున్న పరిస్థితి అయితే మనకు స్క్రీన్ పై కనపడుతుంది. రహదారులపై ఎక్కడికక్కడ మంచు పేరుకుపోయింది. దీంతో భారీ యంత్రాలతో మంచును తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసిందంటే అక్కడ మంచు తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇక చూస్తున్నాం రోడ్లన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడ్డాయి. ఎక్కడికక్కడ రోడ్లను క్లియర్ చేసే పని అయితే అధికారులు చేపట్టారు. ఇక జమ్మూ కాశ్మీర్ అంటేనే మనకు ప్రకృతి సోయగం గుర్తొస్తుంది. ఇక ఇట్లా మంచు కురుస్తున్నప్పుడు ఆ ప్రకృతి సోయగాలు ఇక చూపర్లనైతే విశేషంగా ఆకట్టుకుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడకు వాహనాలు కూడా వెళ్లే పరిస్థితులు అయితే లేవు. సో వర్షంలా మంచు కురుస్తున్న పరిస్థితిని కూడా మనం స్క్రీన్ పై చూడవచ్చు. సో అక్కడ ప్రకృతి అందాలను ఒక వ్యక్తి బంధిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. మరోవైపు అధికారులు అదేవిధంగా ఆర్మీ సిబ్బంది కూడా మంచును తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఎక్కువగా హిందువులు దర్శించుకునే వైష్ణోదేవి ఆలయం కూడా మంచుతో పూర్తిగా కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా మంచు దుప్పటిలా కప్పేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం.